ఫీజుల బకాయి బీజేపీ లడాయి పేరుతో 2 రోజులుగా అంటే నిన్న ఈ రోజు 2 రోజులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇది 2వ రోజు కూడా నిరాహార దీక్ష నిర్విరామంగా కొనసాగుతుంది. దీనికి చాలా మంది బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా హాజరై అట్లాగే చాలా మంది విద్యార్థులు కూడా నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలుపుతున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరే ఉన్నారు. సార్ చెప్పండి, గత 2.5 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటివరకు కూడా ఫీజు బకాయిలు కూడా చెల్లించడం లేదు. ఏమైనా అడిగితే నా దగ్గర డబ్బులు ఎట్లా చెల్లించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఫీ రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ కమిట్మెంట్ స్టూడెంట్స్కు. కాబట్టి స్టూడెంట్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ దెబ్బతిండగా ఉండాలంటే ఫీజు బకాయిలు ఇమీడియట్గా పే చేయాలి. దాంతో స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ బెనిఫిట్ అవుతుంది. ప్లస్ అదేవిధంగా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఫైనల్ ఇయర్ పాస్ అయిన తర్వాత వాళ్ళ సర్టిఫికెట్స్ రావట్లేదు, దాంతో వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎఫెక్ట్ పడ్డది. తర్వాత జాబ్ కావాలంటే జాబ్ దొరకని పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ టీచర్లకు, ప్రొఫెసర్లకు, అసిస్టెంట్ టీచర్స్కు, ప్రొఫెసర్స్కు శాలరీస్ లేకుండా అయిపోయినాయి. కాబట్టి ఇమీడియట్గా ఫీ రియంబర్స్మెంట్ చేయాల్సిందే. ఇది గవర్నమెంట్ కమిట్మెంట్. ఇది క్వాలిటీ ఇంప్రూవ్ చేసి మన స్టూడెంట్స్కు వెల్ఫేర్ కానీ వాళ్ళ అకాడమిక్ క్వాలిటీ పెంచాలంటే కంపల్సరీగా స్కాలర్షిప్స్ ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. దాని కొరకు మన బీజేపీఎం తరఫున వాళ్ళు అన్ని డిస్ట్రిక్ట్లు తిరిగి 5 లక్ష స్టూడెంట్స్ను వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళందరితో కూడా కాంటాక్ట్లు ఉన్నారు. ఇప్పుడు ఈరోజు 2 రోజులు ఈ ధర్నా దీక్ష 2వ రోజు జరుగుతుంది. దీనివల్ల గవర్నమెంట్ మీద ప్రెషర్ పెంచి ఫీజెస్ ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని మేము కోరుతున్నాము. ఈ రిలీజ్ చేసేంత వరకు కూడా కంటిన్యూగా ఈ స్ట్రైక్ కంటిన్యూ అవుతుంది. దీన్ని హైలైట్ చేసి ఏ విధంగా అయినా బీజేపీ ప్రెషర్ పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఫండ్ తీసుకొస్తుంది. ఎందుకంటే మనం తెలంగాణ నుంచి 0.3% సెస్ కూడా ఎడ్యుకేషన్ సెస్ పే చేస్తున్నాము. ఆ ఫండ్స్ కానీ లేకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి వచ్చే వేరే విధంగా ఫండ్స్ వల్ల దీనికి స్పెషల్గా ప్రొవిజన్ పెట్టి ఇమీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు విద్యార్థులతో పాటు పాలిటెక్నిక్ విద్యార్థులను కూడా శక్తి స్కీమ్లో కలుపుతామని చెప్తున్నారు. దాన్ని కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా వద్దని చెప్పి అపోజ్ చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ తరఫున పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ప్రాపర్గా ఆలోచించకుండా స్కిల్ డిపార్ట్మెంట్తో కలపడం, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలపడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దాని ప్రాపర్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, వాళ్ళ భవిష్యత్తు క్లియర్గా ఉండాలి. వాళ్ళందరి స్టూడెంట్స్ని కూడా మనం ఎడ్యుకేట్ చేసి ఏ నిర్ణయం తీసుకున్నా స్టేక్ హోల్డర్లందరినీ ఇన్వాల్వ్ చేసేదే బాగుంటుంది. అంటే నేను విదేశీయుల నుంచి కూడా యూనివర్సిటీలు తీసుకొస్తా అంటే బీజేపీ వాళ్ళే కావాలని అడ్డుకుంటున్నారు. అమెరికా పర్యటన కూడా అనుమతి దానికోసమని ఇవ్వలేదని చెప్పేసి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. యూరోప్ ఆల్రెడీ టూర్ క్లియర్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓన్లీ అమెరికాలో అఫీషియల్స్ అందరికీ కూడా క్లియర్ చేసింది. తర్వాత ఆల్ గవర్నమెంట్ మీటింగ్స్ నడుస్తూ ఉన్నాయి. ఓన్లీ సీఎం గారి ప్రోగ్రామ్ ఒకటే, అలా విజిటర్స్ ఎవరిని కలుస్తానికి క్లారిటీ లేకుండా దాంతో గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి దీంతో అకాడమిక్ డెవలప్మెంట్ గ్రోత్ ఏం ఆగదు. అఫీషియల్స్ అందరు పోయారు. ఇప్పుడు వచ్చే నెలలో కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీలో కూడా ఈ అంశం పైన లేవనెత్తే అవకాశం ఉంది. అసెంబ్లీ మా కౌన్సిల్లో కూడా ఈ అంశం ఈసారి లేవనెస్తాము. తర్వాత గట్టిగా గవర్నమెంట్ డిమాండ్ చేసి స్కాలర్షిప్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా బీజేపీ ఫైట్ చేస్తుంది. అయితే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేసే వరకు కూడా బీజేపీ పార్టీ వాళ్ళ తరఫున పోరాడతామని చెప్తున్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అట్లాగే అసెంబ్లీలో అయినా మండలిలో అయినా సరే విద్యార్థుల పక్షానే ఉండి విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ వచ్చే వరకు కూడా బీజేపీ పోరాడుతూ ఉందని చెప్పేసి టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో కిరణ్ కుమార్, పల్లె టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.